సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఎలక్షన్స్ రాగానే కండువాల మార్పుడు రాజకీయాలు ఎక్కువైపోయినాయి సార్. ఎందుకంటే నిన్నటిదాకా ఒక పార్టీలో చెత్తన్నాళ్ళు ఇప్పుడు ఇంకో పార్టీలోకెళ్తున్నారు. మనకి చంద్రబాబు గారు కూడా చాలా క్లియర్‌గా కామెంట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలని మారుస్తున్నప్పుడు ఇక్కడ పనికిరాని చెత్త అక్కడ పనికొస్తదని చెప్పి ఆయన కామెంట్ చేశారు. మరి అలా కామెంట్ చేసిన ఆయన ఆ చెత్త ఎలా పనికొస్తదని చెప్పి తెలుగుదేశంలోకి తీసుకుంటున్నారు. అలాగే నిన్నటిదాకా కూడా వైఎస్ఆర్‌సీపీ వాళ్ళందరూ విమర్శించిన నాయకులున్నారు తెలుగుదేశంలో. కేశినేని నాని గారు కూడా జగన్మోహన్ రెడ్డి విధానాలని చాలా మటుకు వ్యతిరేకించారు. అలాంటి ఆయన ఈరోజు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఆయన ఆహ్వానించారు. ఈ కండువా రాజకీయాలను ఎలా చూడాలి సార్? వీళ్ళకి ప్రజల పట్ల నిజంగా ఏదైనా నిబద్ధత ఉందంటారా? లేకపోతే వాళ్ళ స్వలాభము అవే వాళ్ళకి కావాలా? రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయి. అది మనం తప్పు అనడానికి వీల్లేదు. కానీ ఎన్నికల ముందు ఏది నెల 2 నెలల్లో ఎన్నికలు జరగబోయే ముందు ఈ కండువాల మార్పిడి అనేది మీరు అన్నట్టుగా ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి స్వార్థం, వారి యొక్క రాజకీయ జీవితాన్ని చూసుకోవటమే తప్ప ప్రజల మేలు కోరి వాళ్ళ యొక్క యోగక్షేమాలు ఆలోచించి వీళ్ళు పార్టీలు మారుతున్నారంటే అది కరెక్ట్ కాదు. నాయకులు అలాగే ఉన్నారు, లీడర్లు అలాగే ఉన్నారు. అరగంటలో పార్టీలు, పావు గంటలో పార్టీలు మారిన వాళ్ళు కూడా ఉన్నారు. గతంలో నాగేంద్రలో అంటే వాళ్ళు హైదరాబాద్ పావు గంటలో 3 పార్టీలు మారారు. వరల్డ్ రికార్డ్ అతను. గెలిచాక కాబట్టి మళ్ళా కాంగ్రెస్ లోకి వచ్చారు. కాబట్టి ఏంటంటే కేశినేని నాని కావచ్చు, చిన్ని కావచ్చు, వెనుగండ్ల రాము కావచ్చు, పివిపి కావచ్చు, వెంకట్రావు కావచ్చు, ఎవరైనా కానివ్వండి, ఎనీ ఎన్ఆర్ఐ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ వచ్చి వాళ్తున్నారు అంటే వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉన్నారు ఫైనాన్షియల్ గా. ఇప్పుడు ప్రజాసేవ పేరుతోటి అధికారాన్ని కొనుక్కోవడానికి వాళ్ళు వస్తా ఉన్నారు. అది తప్పని మనం అనడానికి కూడా అవకాశం లేదు. ఎందుకని చంద్రబాబు నాయుడు అయినా, మన జగన్మోహన్ రెడ్డి అయినా, పవన్ కళ్యాణ్ అయినా వాళ్ళని ఆహ్వానిస్తున్నారు, తీసుకుంటున్నారు, సీట్లు ఇస్తున్నారు. దాన్ని కూడా మనం తప్పు పడడానికి అవకాశం లేదు. అయితే వీరి వల్ల ప్రజలకు ఒరిగేది ఏముంటది, ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉంటుందా వీరి వల్ల అంటే నథింగ్. ఎందుకంటే ఓడిపోతే అమ్మటే వెళ్ళిపోతారు, గెలిస్తేనేమో తర్వాత 5 ఏళ్ళ తర్వాత వెళ్ళిపోతారు. వీళ్ళు ప్రజాసేవ చేయడానికి వచ్చిన వాళ్ళు కాదు. ఎక్కడా వీళ్ళు ప్రజారంగంలో ప్రజల మధ్య కనపడకుండా ఓన్లీ డబ్బుతోనే అధినాయకుడిని మెప్పించడం. అంటే మీరు అనుకోండి, వేరే భాషలో చెప్పాలంటే బ్యాక్ డోర్ ద్వారా టికెట్లు సంపాదించి మళ్ళా డబ్బు వెదజల్లి ప్రజలను బిచ్చగాలను చేయటం ద్వారా, ఓటర్స్ ను బిచ్చగాలను చేయటం ద్వారా ఆ 20 రోజులు వాడుకుని అధికారంలోకి రావటమా, లేదా ప్రతిపక్షంలో ఉండటమా, ఓడిపోవటమా, ఈ మూడిట్లో ఏదో జరుగుద్ది. ఓడిపోతే అమ్మటే వారిపోతారు, ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఉండే అవకాశం ఉంటది. కాబట్టి చంద్రబాబు నాయుడు మరి లెగిస్తే నొప్పు పప్పు నీతులు చెప్పే మనిషి మరి ఒకే కుటుంబం కేశినేని నాని పొరపాటు చేశాడే అనుకోండి, కూర్చోబెట్టి మాట్లాడొచ్చు, కొంచెం మాట్లాడి ఉంటాడు. ఎంతో మంది మాట్లాడారు, ఎంతమంది మాట్లాడలా? నారాయణ మాట్లాడలేదా? నారాయణ వస్తున్నాడా? నారాయణ అన్న 5 సంవత్సరాలు ఎప్పుడన్నా వచ్చాడా పార్టీకి పనిచేయడానికి? వచ్చాడా? మరి టికెట్ ఎందుకు ఇస్తున్నావు నువ్వు ఇప్పుడు? అతని దగ్గర దండిగా డబ్బు ఉంది కాబట్టి. కేసీఆర్ నాని దగ్గర డబ్బు తగ్గి ఉండొచ్చు, చిన్నికి ఇస్తున్నాడు. కుటుంబంలో తగడాలు పెట్టొచ్చాటారా? ఒకటి సార్, ఇక్కడ మనం కంప్లీట్ గా విమర్శించాల్సిన పని కూడా లేదు. ఇప్పుడు నారాయణ అనుకోండి, నారాయణ ఏ రోజు పార్టీని ఇబ్బంది పెట్టాల. కేసీఆర్ నాని అదే పార్టీలో ఉంటే అదే పార్టీని ఇబ్బంది పెట్టాడు కదా, దాన్ని ఎలా చూస్తారు మీరు? చాలా మంది ఇబ్బంది పెట్టారండి. చంద్రబాబు నాయుడికి థ్రెట్ ఇస్తూ తెలుగుదేశంలో చాలా మంది మాట్లాడారు. మాట్లాడిన వాళ్ళందరినీ పక్కన పెట్టాడా? అది చెప్పుకుంటా పోతే చాలా మంది ఉన్నారు. అట్లా తీసేయాలంటే ప్రతి ఒక్కడికి ఏదో ఒకటి మచ్చ ఉంటదండి. బ్లాక్మెయిల్ చేస్తారు. చేసినంత మాత్రాన నువ్వు నాయకుడివి, కొన్ని సమర్థించుకోవాల్సిన అవసరం ఉంటది. నీ కష్టకాలంలో 2 సార్లు 3 సార్లు నిలబడ్డాడు, 2 సార్లు గెలిచాడు. ఆయన స్వచ్ఛతతో టాటా వరకు వెళ్ళాడు, వెయిట్ పెంచుకున్నాడు. తప్పేం కాదు కదా. నీ పార్టీకి ద్రోహం చేయలేదు కదా. నువ్వు కాదు అన్న తర్వాత ఇప్పుడు పార్టీ మారాడు. దాన్ని మనం అతన్ని ఒక రాజకీయ నాయకుడిగా మనం తప్పు పడతానికి కేసీఆర్ నాని అవకాశం లేదు. నువ్వు పెద్ద అధినాయకుడిగా నువ్వు సరి చేసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. అలాంటి వ్యక్తులను బయటికి పోనీయకూడదు. నువ్వు పోనిచ్చావు, నువ్వు చెత్త అనుకున్నావు, వాళ్ళు మంచిది అనుకుని వాళ్ళు తీసుకుని వాళ్ళు క్యాండిడేట్ గా పెట్టుకుంటున్నారు. కాబట్టి ఎవరు దొంగ అంటే అందరూ దొంగలేనండి. దొంగే దొంగ దొంగ అని పిలిచినట్టుగా ఉంది. కాబట్టి ఏ రాజకీయ పార్టీని కేశినేని నాని తత్వాన్ని కూడా ఎలా చూస్తాం సార్? ఎందుకంటే కేశినేని నాని నిన్న మొన్నటి దాకా కూడా అమరావతి అనేది చాలా మనకి రాష్ట్రానికి గుండె లాంటిది, దాన్ని నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డిని తిడతా ఉండి, ఈ రోజు అమరావతి నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి కాదు చంద్రబాబే, అసలు చంద్రబాబు అమరావతిని అక్కడ కట్టకుండా ఉండాల్సింది ఇక్కడ కట్టాల్సిందని చెప్పి కంప్లీట్ స్టాండ్ మార్చుకోవటం. ఎందుకంటే విజయవాడ వ్యక్తిగత స్వార్థం అదే. మరి అధినాయకుడిని మెప్పించాలంటే చంద్రబాబు నాయుడు 4 మాటలు ఆయన చేసిన పనులను విమర్శిస్తే గానీ మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గర స్కోప్ దొరకదు, స్పేస్ దొరకదు. అది రాజకీయ నాయకుడు చేసే కపట నాటకాలు అది మొదటి భాగం. అది నేర్చుకుంటేనే రాజకీయ నాయకులుగా చాలా మంది అవుతారనేది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మనకు అర్థమవుతోంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తరఫున ఉండి ఎంతమంది తిట్లు పురాణం అందుకోలేదండి? మరి చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేయలేదా? ఆయన మీద దాడి చేయలేదా? ఆయన కొడుకు మీద దాడి చేయలేదా? ఇవన్నీ ఎవరి కోసం చేశారు? భావకాలంలో ఆనందం చూడటానికే కదా వీళ్ళందరూ చేసింది.
అలాగే దాంట్లో ఒక చిన్న పార్ట్ అనుకోండి ఇది కూడా. కాబట్టి రాజకీయ నాయకులు ఫెయిర్ గా లేరు, స్వచ్ఛందంగా లేరు, నిజాయితీగా లేరు. అలాగని వాళ్ళ అధినాయకులు కూడా అదే దారిలో వెళ్తున్నారు. డబ్బు 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 చుట్టూ తిరుగుతున్నారండి. నువ్వు ఎలాగన్నా చేయి, ఏమన్నా చేయి, డబ్బు తీసుకుని వస్తే నీకు టికెట్ ఇస్తాం, నిన్ను గెలిపిస్తాం, నిన్ను పీఠమే కూర్చోబెడతాం అనేటువంటి పరిస్థితుల్లో పార్టీలు ఉన్నాయి. కాబట్టి ఈ దేశానికి అరిష్టం అండి ప్రాంతీయ పార్టీలు. 80 తర్వాత ఎన్ని వచ్చినాయి? మా పార్టీలో నుంచి వెళ్ళి కూడా 10-12 పార్టీలు పుట్టినాయి. చంద్రబాబు మావాడే, జగన్ మావాడే, పవన్ మావాడే ఒక కాదనుకోండి, వాళ్ళ అన్నయ్య మావాడే ఒకప్పుడు. పవన్ కూడా మరి మావాడి కిందే లెక్క. వీళ్ళందరూ కాంగ్రెస్ స్థానంలో ముక్కలే, కాంగ్రెస్ స్థానంలో పుట్టినటువంటి ముక్కలే. మమతా బెనర్జీ తీసుకోండి, శరద్ పవార్ తీసుకోండి, పిఎస్ సంగమా తీసుకోండి, కరుణాకరన్ తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి మీరు. కాబట్టి బాగా బలిసి ఇతర పార్టీల్లో సంపాదించుకుని రాజకీయ పదవుల కోసం పదవి కాంక్షతో వేరే పార్టీలు పెట్టుకుని కుటుంబ పార్టీలుగా మార్చేసి, ముఖ్యంగా మన రాష్ట్రంలో 3 కుటుంబాలు 3 కులాలు ఫిక్స్ అయిపోయారు. ఇక ఎవడి గురించి తలవకూడదు. పేపర్ అయినా, టీవీ అయినా, మీరైనా, నేనైనా ఆ ముగ్గురు గురించే మాట్లాడాలి. మంచి మాట్లాడినా, చెడు మాట్లాడినా, ఏం చేసినా అయితే పవను, లేకపోతే జగను, లేకపోతే చంద్రబాబు. అంటే ఇక 4గో వాడు లేడు, 4గో కులం లేదు, రాజకీయం లేదు, ఏమీ లేదు. ఇది పరిస్థితి. కాబట్టి స్వాతంత్రం, డెమోక్రసీ ఇన్ డేంజర్ అండి. ఇండిపెండెన్స్ ఇన్ డేంజర్ ఇన్ ఇండియా. మోడీ చేతిలో, జగన్మోహన్ రెడ్డి చేతిలో ప్రజాస్వామ్యం చిక్కుబడిపోయింది. మోడీ హటావో, జగన్ హటావో అంటే తప్ప, ఈ ప్రాంతీయ పార్టీలని దేశం నుంచి తరిమేస్తే తప్ప మన స్వాతంత్రాన్ని మనం పూర్తిగా అనుభవించలేము. మన యొక్క డెమోక్రసీ నిలబడదు. సార్, జాతీయ పార్టీలు అన్ని కూడా ప్రాంతీయ పార్టీలు వెళ్ళిపోవాలనే కోరుకుంటాయిలే సార్, అందులో కొత్త ఏమి కాదు. కానీ కాకపోతే ఇక్కడ ఒక మాట సార్, ఎందుకంటే మీరు చాలా రోజుల నుంచి రాజకీయాలు చూస్తూ ఉన్నారు. చంద్రబాబు రాజకీయాలకి ఎన్టీఆర్ రాజకీయాలకి తేడా ఏంటి? ఎందుకంటే ఎన్టీఆర్ గారు అప్పుడు పార్టీ పెట్టినప్పుడు చాలా కొత్త మంది నాయకులను తీసుకొచ్చారు, కొత్త తరం నాయకుల్ని. ఆ నాయకులు ఇప్పుడు దాకా సస్టైన్ అవుతా ఉన్నారు. కానీ చంద్రబాబు గారు అలా నాయకులను తయారు చేయలేక ఇలా పార్టీల నుంచి నాయకులు తీసుకోవడాన్ని ఎలా చూస్తారు సార్? అది చంద్రబాబు గారు ఏం కాదు, ఎవరైనా సరే, ఎప్పుడైనా కొత్త తరం నాయకులు వస్తే వాళ్ళు ఇంకో 40 సంవత్సరాలు పార్టీని క్యారీ చేస్తారు. ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎన్టీ రామారావు గారికిను చంద్రబాబు నాయుడు గారికి మీరు పోల్చొద్దు. ఎన్టీ రామారావు గారు అంటే ఈజ్ ఎ లెజెండ్, యుగ పురుషుడు ఆయన. మనం ఆయనతో ఏది మన నెహ్రూ గారి స్థాయిలో నాయకత్వం వహించినటువంటి వ్యక్తి, ఆయనతో మీరు వీళ్ళని పోల్చొద్దండి. వీళ్ళు పిరికి వాళ్ళు. రాజకీయంలో జగన్ పిరికోడే, పవన్ పిరికోడే, చంద్రబాబు నాయుడు పిరికోడే. ఎందుకంటున్నారంటే మోడీని చూసి వీళ్ళు ముగ్గురు సాగిల పడుతున్నారు కాళ్ళ మీద. మోడీకి అర్ర ఓటు కూడా లేని ఆంధ్రప్రదేశ్ లో ఒక్క ఓట్లో సగం కూడా లేదు మోడీకి. ఆయన కాళ్ళ మీద ఈ ముగ్గురు పడుతున్నారు. అంటే అర్థం ఏంటి? వీళ్ళు పిరికి ఉండా కొడుకు వీళ్ళందరూ కూడా. ఎందుకంటున్నారంటే కర్ణాటకలో మోడీ ఏం చేశాడు? మమ్మల్ని ఏం చేయగలిగాడు? ఎదురు తిరిగాం. బెంగాల్లో మమతా బెనర్జీని ఏం చేయగలిగాడు? తెలంగాణలో మన రేవంత్ రెడ్డిని ఏం చేయగలిగాడు? నువ్వెందుకు ధైర్యంగా ముందుకు పోలేకపోతున్నావు? నరహంతకుడు మన మణిపూర్ లో జరుగుతూ ఉంటే, నరమేధం జరుగుతూ ఉంటే ఎందుకు మాట్లాడలేకపోతున్నారు మీరు? 142 మంది పార్లమెంట్ సభ్యులు ఒకేసారి సస్పెండ్ చేస్తే ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? రాహుల్ గాంధీ పార్లమెంటరీ రద్దు చేస్తే మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు మోడీకి సాగిలా పడుతున్నారు? రామారావుకి చంద్రబాబుకి పోలిక లేదు. రామారావు గారు తెచ్చిన పార్టీ నేను అందిపుచ్చుకుని ముందుకు వచ్చాడు తప్ప ఆయన స్వతంత్రంగా పెరిగింది ఎక్కడా లేదు. ఎప్పుడు అవకాశవాదంగా వెళ్తా ఉంటాడు. జగన్ కూడా అంతే, పవన్ కూడా అంతే. ఈ ముగ్గురు వల్ల ఈ రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదు. కాకపోతే ఈ దేశానికి దెయ్యం పట్టింది కాబట్టి, ఈ రాష్ట్రానికి దెయ్యం పట్టింది కాబట్టి వాళ్ళని వదిలించుకుని తక్కువ హాని చేసేవాడిని ఎన్నుకోవాలని ప్రజలు అనుకుంటున్నారు. అది వాళ్ళ అదృష్టం. అంతకంటే వేరే ఇక్కడ ఎక్కువ చెప్పాల్సింది ఏం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా బాగా అనలైజ్ చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.